పెళ్ళైన తర్వాత భార్య గాని, భర్త గాని సంసారానికి రాకపోతే ఏం చేయాలి? చట్టపరంగా అయితే ఏంటంటే ముందుగా సెక్షన్ 9 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ కింద లీగల్ నోటీస్ పంపించాల్సి ఉంటుంది. తర్వాత ఆ నోటీస్కి వాళ్ళు ఇచ్చిన రిప్లై ఆధారంగా ఆమె సంసారానికి రీయూనియన్ అంటే మన వైవాహిక జీవితానికి వచ్చి సంసారాన్ని చేసుకుంటే కనుక వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ ఎల్డర్స్ కానీ పెద్ద మనుషులు కానీ అందరు వచ్చి నోటీస్ పోతే కొంతమంది వచ్చి మాట్లాడుకుంటారు. లేదా అడ్వకేట్ దగ్గరికి నేరుగా కూడా వచ్చి మా అమ్మాయి ఈ విధంగా అలిగేషన్స్ పెట్టిండ్రు, మా అబ్బాయి పైన ఈ విధంగా పెట్టిండ్రని నేరుగా పోయి కూడా మీడియేషన్ చేసుకోవచ్చు. ఎందుకంటే దీనికి ఏం అబ్జెక్షన్స్ ఉండవు. మీరు అడ్వకేట్ ద్వారా రిప్లై నోటీస్ పంపించవచ్చు. అడ్వకేట్ టైం పెట్టుకొని ఏదో ఒక ఆఫీస్లో మాట్లాడుకోవచ్చు. ఆయన ఎవరి తరపున నుండి అయినా కూడా అక్కడ వాళ్ళు ఒకరికొకరు ఇచ్చే రెస్పెక్ట్ బట్టి దాని మీద కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి తలెత్తిన సమస్య ఏంది అంటే కోర్టుకు పోయే ముందు వాళ్ళకు ఉన్న యాక్చువల్ ఇష్యూస్ ఏంది, కొంత వాళ్ళకి అవగాహన రాహిత్యంతో ఉంటుంది. ఎందుకంటే ఒకరినొకరిని అర్థం చేసుకోకపోవడం, ఈగోయిజం అనడం, ఇట్లాంటి కొన్ని చిన్న సందర్భాలే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఒక 20, 23, 25 ఇయర్స్ వరకు ఒక ఇంట్లో పెరిగి ఒక ఇంటికి రాచి అడ్జస్ట్ కావాలంటే వీళ్ళ మనోభావాలు వాళ్ళ మనోభావాలు అర్థం చేసుకోవాలంటే కొంత అవసరం. అట్లా అని చెప్పి లవ్ మ్యారేజ్ ఉన్నాయా అంటే లవ్ మ్యారేజ్ కూడా మ్యారేజ్ వేరు, లవ్ వేరు, ఎఫెక్షన్ వేరు. ఈ ఎఫెక్షన్తో లవ్లు ఉంటారు లివింగ్ రిలేషన్ అంట. తర్వాత వచ్చి తీరా చూస్తే వాళ్ళు ఏమైనా చక్కగా ఉంటారా అంటే అక్కడ కూడా ఫెయిల్యూర్స్ అవుతాయి. ఇది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సమాజానికి కట్టుబడి ఉండడం, కుటుంబ వ్యవస్థ కట్టుబడి ఉండడం, ఈ రెండు విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఒక భార్య భర్త అంటే పెళ్ళైన తర్వాత వాళ్ళని భార్య భర్త అంటారు. చిన్న పిల్లల పెద్ద పిల్లల కాదు, ఒక మెజారిటీ అటెండ్. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ 18 ఇయర్స్ అమ్మాయికి 21 ఇయర్స్ అబ్బాయికి పెట్టింది. అంటే వాళ్ళకు ఒక మెచ్యూరిటీ టైం లెవెల్స్ వచ్చినాక. ఎందుకంటే పురాతన సమయంలో పుట్టంగానే వాళ్ళు ఒక 4 ఇయర్స్ 6 ఇయర్స్కు అట్లా పెళ్ళిళ్ళు చేసేటోళ్ళు. కానీ ఇప్పుడు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ రావద్దని చెప్పి కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసి 18 ఇయర్స్ అమ్మాయికి 21 ఇయర్స్ అబ్బాయికి పెట్టిండ్రు. అయినా కూడా ఇట్లాంటి సమస్యలు ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే చిన్న కుటుంబాలు అయి వాళ్ళు కొన్ని సామాజిక విలువలు తెలుసుకోకపోవడం, భర్త అంటే ఏంది, భార్య అంటే ఏంది, ఇద్దరికి ఒకరికొకరు అండర్స్టాండింగ్ లేకపోవడం, అత్తవారింట్లో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మాయి ఏ విధంగా మెదలాలి, లేదు అబ్బాయి అమ్మాయి వాళ్ళ ఇంటి తరపున అత్తమామకి ఏ విధంగా వాళ్ళకు రెస్పెక్ట్ చేయాలి. ఈ విధంగా ఒకరికొకరు 2 కుటుంబాలకు కలవాలి. ఒకవేళ వీళ్ళిద్దరు అంత కష్టపడి నా బిడ్డ పెళ్లి చేయాలని కష్టపడి, నా కొడుకు మంచి సంబంధం రావాలని, నాకు మంచి కోడలు రావాలని 2 కుటుంబాలు అనుకుంటే ఇలా వీళ్ళిద్దరు మిస్అండర్స్టాండింగ్, ఈగోయిజంతో లేనిపోని వాళ్ళకు ఒకరికొకరు అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల 2 కుటుంబాలు రోడ్డు మీద పడతాయి. ఈ మధ్యలో మా దగ్గరకు వచ్చే ఇన్సిడెంట్లలో చూస్తే చాలా సమస్యలు మెడికల్ ఇష్యూస్ వస్తున్నాయి. మెడికల్ ఇష్యూస్ తోటి వాళ్ళు ఏంటంటే దాన్ని కప్పిపుచ్చి వేరే కారణాలు చెప్పి నేను ఇట్లా నువ్వు ఇది అని ఒకరి మీద ఒకరు అలిగేషన్ వేసి వాస్తవ విషయాన్ని దాచిపెట్టి తల్లిదండ్రులను ప్రొవోక్ చేసి, ఎందుకంటే ఎవరి పిల్లలు వాళ్ళకు ముద్దు కాబట్టి వీళ్ళని వెనకేసుకొచ్చుకొని కొంత అవగాహన తల్లిదండ్రులు ఏం చేస్తారు, ఖచ్చితంగా ఈమె కౌన్సిలింగ్ చేయడం, ఆయనకు కౌన్సిలింగ్ చేయడం చేస్తారు. కానీ ఎవరి పిల్లలు వాళ్ళు ముద్దు. కానీ అట్లాంటి సమస్యలు ఇట్లా ముందు పెడితే మళ్ళీ ఈ భార్య భర్తల విషయంలో దయచేసి అందరూ చెప్పేది ఒక పాయింట్ మీరు దృష్టిలో పెట్టుకోండి. భార్య భర్త జరిగిన విషయంలో ఏదైనా గొడవలు తలెత్తితే మీ ఇద్దరే పరిష్కరించుకోవాలి. మూడో వ్యక్తి ఎవ్వరు కూడా మూడో వ్యక్తే. ఇటు అమ్మాయి తరపున తల్లిదండ్రులు అయినా మూడో వ్యక్తే, అబ్బాయి తరపున వచ్చిన తల్లిదండ్రులు కూడా మూడో వ్యక్తి అవుతారు మీకు. ఎందుకంటే మెజార్టీ 18 ఇయర్స్ 21 ఇయర్స్ వచ్చినాక కూడా మిమ్మల్ని మీరు అర్థం చేసుకోకపోతే బోత్ ఆర్ అన్ఫిట్. మీరు చేయబట్టి 2 కుటుంబాలు రోడ్డు మీద పడతాయి. ఇవి ఒక అడ్వకేట్ అయి ఉండి ఇట్లా చెప్తున్నా అని చెప్పి మీరు అనుకోవచ్చు. కానీ ఎందుకంటే మీరు కొట్టుకుంటే మాకే లాభం. బాధ అనుకోండి, తిట్టుకోండి, రాండ్రి, మాకు ఫీజులు ఇవ్వండి, కోట్ల చుట్టూ తిరగండి, పోలీసు వాళ్ళకు నీ దగ్గర పైసలు తీసుకుంటాడు, వాళ్ళ దగ్గర పైసలు తీసుకుంటారు. నువ్వు 498 అమ్మాయి పెడితే అయ్యేదేం లేదు. ఇప్పుడు స్టేషన్ బెయిలే, ఇది అందరికి తెలిసిందే. అక్కడనే పోలీసు వాళ్ళు, అక్కడనే పైరోకార్లు ఉంటారు. ఇవన్నీ జరుగుతాయి. అయ్యేది చట్టపరంగా మీకు అయ్యేది న్యాయం అయితే ఏం లేదు. ఎందుకంటే ఒక అడ్వకేట్గా నేనేమంటున్నా, మనందరం మంచిగా ఉంటే బాగుంటుందని చెప్పి నేను చెప్తున్నా. మెయింటెనెన్స్ వేసుకోవచ్చు, 125 CRPC కింద మెయింటెనెన్స్ వేసుకోవచ్చు, DVC ఫైల్ చేయొచ్చు. ఏమొస్తుంది చెప్పుండ్రి. జడ్జిలు వచ్చి కట్టెలు పట్టుకొని మిమ్మల్ని సంసారాలు చేయిస్తారా? పోలీసులు వచ్చి మిమ్మల్ని బెదిరించి 3rd డిగ్రీ ఉపయోగించి ఒక కానిస్టేబుల్ మీ బెడ్రూమ్ ముందు పెడతారా? మీ పిల్లలు ఏమైపోతారు, మీ కుటుంబాలు ఏమైపోతాయి? ఒక్కసారి ఆలోచించారు దీని మీద? మాత్రం ఈ చిన్న లాజిక్ తెలియదా? మరి అట్లాంటప్పుడు మీరు పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకోవాలి?
పోండి, మంచి స్వామీజీలు కాండి, మంచి ప్రవక్తలు కాండి, సమాజ సేవ చేయండి, సమాజాన్ని మేలుకొల్పండి, నీకు నచ్చినట్టు బతుకు. ఎందుకు ఇంకో కుటుంబాన్ని ఆడుకుంటారు? అమ్మాయిల తరపునైనా అమ్మాయిలకు చెప్తున్నా, అబ్బాయిల తరపునైనా అబ్బాయిలకు చెప్తున్నా. ఇక్కడ తప్పు నీదా నాదా కాదు, భార్యాభర్తల మధ్యలో తప్పు ఎవరిదైనా ఇద్దరిది. తప్పు ఎవరిదైనా నాదే తప్పు అనుకుంటే మీరు ఆ అడ్జస్ట్మెంట్ మెంటాలిటీలు ఉంటేనే సంసార జీవితం నిలబడుతుంది. అంతేగాని నువ్వు తప్పు ఏమొస్తుందమ్మా, ఏమొస్తుంది రా భయ్, మీకు అందరికీ నేను చెప్తున్నా. పోయి మీరు మీ ఇద్దరి మధ్యలో తన్నుకుంటే గెలిచేది ఒకటే షీల్డ్ కదా. భార్య వేరు భర్త వేరు కదా. భార్య భర్తలు అని అంటారు. తాళి అనే బంధంతో, 7 అడుగులు నడిచిన బంధంతో మనకు ఈ వివాహ వ్యవస్థ ముడిపడి ఉంది. అలాంటిది ఆమె గెలవడం నువ్వు గెలవడం ఏంది? ఇదంతా అవగాహన రాహిత్యం. ఎవరు గెలవరు, భార్యాభర్తల మధ్యలో ఎవరు గెలవరు. ఇద్దరు కలిసి మీరు షీల్డ్ తీసుకుంటే సమాజానికి ఒక గౌరవం ఇచ్చినట్టయితుంది, నీ తల్లిదండ్రులకు గౌరవం ఇచ్చినట్టయితుంది, మీరు కన్న పిల్లలకు ఒక మంచి మానవ విలువలతోటి మీరు సోషల్ రెస్పాన్సిబిలిటీగా బతికినట్టు ఉంటుంది. కాబట్టి ఇంత పెద్ద సబ్జెక్ట్ ఇది. ఖచ్చితంగా మీరు, ఎందుకంటే జడ్జెస్ కూడా పోగానే మీరు పిటిషన్ వేయంగానే సెక్షన్ 9 వేస్తారు, రాకపోతే మళ్ళీ డైవర్స్కి అప్లై చేస్తారు, ఇది కోర్టు చుట్టూ తిరగడం, ఇది అంత వద్దు. కావాలంటే మీరు కొంత కౌన్సిలింగ్ మీరు చేసుకోండి, లేదా డాక్టర్ దగ్గరికి పోండి, లేదా ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అని ఒక నిపుణులైన అడ్వకేట్ల దగ్గరికి వెళ్ళండి, లేకపోతే ఒక పెద్ద మనుషులు మీరందరు ఫ్యామిలీ మెంబర్స్ కూర్చోండి. ఫ్యామిలీ మెంబర్స్ కూడా బాధ్యత తీసుకోవాలి. ఇక్కడ ఏంటంటే తల్లిదండ్రి వెనకట ముసలోళ్ళు అని చెప్పి వాళ్ళని ఏదో అని తెలియదు అనుకుంటారు. వాళ్ళు ఒకటే వర్డ్లో మొత్తం లైఫ్ స్టోరీ చెప్పేస్తారు. ఎందుకంటే పెద్దవాళ్ళు మనతో ఉండలేరు కాబట్టి ఒక ఏజ్ రాగానే వాళ్ళకు కొన్ని నేర్పుతూ ఉంటారు. అలాంటివి చర్చ పెట్టండి. పెట్టుకున్న తర్వాత ఆమె భార్య భర్త ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్యలో మీరు పోకండి. తల్లిదండ్రులు మీరు కనే వరకే మీ డ్యూటీ. మీ అమ్మాయి అలిగి రావడం అనేది మీ అమ్మాయి అసమర్థత. అబ్బాయి కూడా అమ్మాయిని పంపించడం అనేది కూడా అది కూడా అసమర్థత కిందకి వస్తుంది. మీరు మాట్లాడుకోండి, మీతో కాదు డాక్టర్ల దగ్గర పోండి, లేదా మంచి ఒక సమాజంలో ఒక పెద్దగా విలువలు ఉన్న వ్యక్తి దగ్గర పోయి, అంటే వాళ్ళు లేనిపోని చెప్పడం, ఇవన్నీ ఎవరి దగ్గర పోదు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది లేదు అంటే అడ్వకేట్ దగ్గరికి ఎట్లయినా మీకు వివాదాలు తలెత్తితే వచ్చేది అడ్వకేట్ దగ్గరికే. కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా అడ్వకేట్ దగ్గర పోయి కౌన్సిలింగ్ తీసుకోండి. జీవితం కంటే ఎక్కువ కాదు కదా. ఆయన ఏమన్నా ఛార్జ్ ఎత్తే ఇస్తాడు కావచ్చు, కానీ నీ జీవితాన్ని నిలబెడతాడు కదా. కానీ ఒక మంచి ప్రాపర్గా ఒక అడ్వకేట్ అనేటైనా కూడా ఒక ప్రాపర్గా వాళ్ళని మాట్లాడుకోనియండి. ఇక్కడ ఇంకొక కారణం ఏంటంటే మేము మా దగ్గరకు వస్తారు, వాళ్ళు ఏంటంటే వన్ సైడ్ మాట్లాడిని అంటాడు. ఉన్నది చెప్పేది ఈ వన్ సైడ్ మాట్లాడి అనిపించుకోదాని బదులు ఇద్దరు ఒక సైడే ఉండరాదు, లొల్లిపోతుంది. ఒకవేళ ఏమైనా ఇబ్బంది అయితే మాలాంటి వాళ్ళ దగ్గరికి వస్తే మీరు మమ్మల్ని మాట్లాడని. మాకు ఈ ఫ్యామిలీ కేసు వస్తే పెద్ద తలకాయ నొప్పి. వాని పెళ్లి సూపులకు వెళ్ళి చెప్తాడు, ఈమె పెళ్లి సూపులకు వెళ్ళి చెప్తుంది, బట్టల కాడ పంచాయతీ నా కలర్ ఈ కలర్ నచ్చలే, మా ఆడబిడ్డ ఆ కలర్ అంటేనే ఈయన తీసుకున్నాడు, మా ఆడబిడ్డ ఇట్లా అన్నది, మా అత్త మామ ఇట్లా అన్నారు. ఇవి ఎందుకురా చిల్లర పంచాలు? ఇంత పెద్ద జీవితం ఇయాట్ రేపు లైఫ్ స్పాన్ కూడా తగ్గింది, రోగాల బారిన పడుతున్నాం, వాతావరణం కలుషితం అయిపోయింది, గాలి నీరు ఆహారం అన్నీ కలుషితమైన, ఎవ్వనికి కూడా రోగాలు వస్తున్నాయి. అందుకని ఉన్న కొద్ది జీవితం మంచిగా హ్యాపీగా గడపండి. ఒకరో ఇద్దరు పిల్లలు అంటే దానికో పెద్దలు, దానికి బెడ్ రెస్ట్లు, హాస్పిటల్లో చుట్టూ తిరుగుడు, ఎక్కడన్నా ఎవరి మీదనన్నా ఎవరికన్నా సోయి ఉంటుందా? మన మీద మనకు బాధ్యత ఉండాలి కదా. ఒక మేల్ అయినా ఫీమేల్ అయినా భార్యాభర్తల జీవితం కనీసం ఉన్న పరిస్థితులలో ఆరోగ్యానికి 1 గంట సమయం ఇస్తానరా? లేతాన్రు కథం పెళ్ళి లేని, అయ్యో అమ్మా నేను బిజీ. ఎందుకు బిజీ? నీకు తొక్కల బిజీ. నువ్వు ఐఏఎస్ అయితేంది, ఐపీఎస్ అయితేంది, ఇంకా అడ్వకేట్ అయితేంది, డాక్టర్ అయితేంది, అందరు కూడా ఎవరైనా కానీ ఎవరైనా కూడా వాళ్ళ కోసం వాళ్ళు గంట ఫిజికల్ యాక్టివిటీస్ ఉండాలి, మెంటల్ పీస్ ఉండాలి, శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటేనే మిగతా అన్నీ కూడా మనకు దక్కుతాయి. నువ్వు 100 కోట్లు సంపాదించినా నువ్వు సంకనాక నీ బొంద కూడా నిన్ను సచ్చినాక తీసుకపోయి నీ కాటితో కట్టే ఎయ్యారు. ఎవడేయాడు అంత పిచ్చిన కొడుకులు ఎవరు లేడు. నీకోసం నువ్వు బతకడం నేర్చుకో. ఫస్ట్ నిన్ను నువ్వు రెస్పెక్ట్ ఇచ్చుకో. అందుకని ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ లేని జీవితాన్ని వేస్ట్. అర్థమైన చదువులు కాదు, ఖచ్చితంగా నిన్ను నువ్వు చదువులు నేర్చుకో. ఈ వివాహ వ్యవస్థ చాలా ఘోరమైంది. ఇలా మాకు కోర్టులు సరిపోతలేవు, ఫ్యామిలీ కోర్టులలో కేసులు సరిపోతలేవు. నంబర్ కావాలంటే కూడా 4 రోజులు పడుతుంది. అలాంటి దుస్థితిలో ఉన్నది. దయచేసి అడ్వకేట్ల దగ్గర రావద్దు, తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టద్దు, న్యాయస్థానాలకు పోకండి. నిన్ను నువ్వు అర్థం చేసుకో. లేకపోతే సంకనాకి మీ ఇద్దరు డిసైడ్ అయ్యి ఏదో ఒక డిసిజన్ తీసుకొని మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్ తీసుకోండి. లాస్ట్కి అయ్యేది ఇదే మ్యూచువల్ కన్సెంట్. ఇద్దరు కలిసి నచ్చకపోతే విడిపోండి, నచ్చితే కలిసి ఉండండి.
ఇంతే కాన్సెప్ట్. ఓకే, థ్యాంక్ యూ.